రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల వెన్నుపోటు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్స్ లో చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను చాలా అనుభవస్తుంది, నాకంటే సీనియరు ఈ భారతదేశంలోనే ఎవరూ లేరని గొప్పలు చెప్పి సంపద సృష్టించాలంటే నేనే రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే నేనే రావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేది నేనొక్కడే అని ప్రగల్భాలకు పలికి అల్వికాని హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీనైనా మీరు నిలబెట్టుకున్నారా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలతో ఇబ్బంది పడినా ప్రజలు ఏ ఒక్క పర్సెంటేజ్ చనిపోకుండా కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఉన్న 3 సంవత్సరాల్లో ఆ 5 సంవత్సరాలకు గాను 3,30,000 కోట్ల అప్పులు చేస్తే తమరు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత మీది కాదా? సంపద సృష్టిస్తా అని చెప్పిన మీరు రోజుకి 540 కోట్లు అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారే. కేవలం అమరావతి అనే దాన్ని రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి డెవలప్ చేసుకోవడానికి మీరు మీకు కావలసిన వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రజానికాన్ని తాకట్లో పెట్టి ఆ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు ఏ ఒక్క ప్రజానీకానికి కూడా ఏ ఒక్క కార్యక్రమం మీరు చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా తెలుసు. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఈ డిఎస్సి లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసి మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని, లేదంటే రోజు రోజుకు ఈ వైఎస్ఆర్ పార్టీ ఉద్యమాలు ఉద్యమిస్తాయి. ప్రతి యువత ముందుకు వస్తున్నారు, ప్రతి వర్గం ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కొని మీరు రాష్ట్రానికి మంచి చేయకపోతే భవిష్యత్తులో ప్రజలే తీర్పిస్తారని తెలియజేస్తున్నారు.